తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఉమ్మడి అభ్యర్థుల భారీ విజయానికి బాటలు వేయాలని అమలాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ రాజోలు జనసేన పార్టీ అభ్యర్థి దేవర వరప్రసాద్ పిలుపునిచ్చారు। అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల విస్తృత స్థాయి సమావేశం సెవకోడులో జరిగింది। ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ హాజరై ప్రసంగించారు। దేవ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుంచి గ్రామాలలో ఓటర్లను స్వయంగా కలిసేందుకు ప్రణాళికను రూపొందించమని ఈ కార్యక్రమంలో 3 పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగ వాతావరణం తీసుకురావాలని కోరారు। మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ కాగలం। ప్రయత్నం అనేది గట్టి ప్రయత్నం చేయాలి। ప్రయత్న లోపం ఉండకూడదు, మన ప్రయత్న లోపం ఉండకూడదు। కాబట్టి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామంలో మీకు తెలుసు జనసేన సభ్యులెవరు, తెలుగుదేశం సభ్యులెవరు, మిగిలిన భాజపా సభ్యులెవరు మీకు తెలుసు పూర్తిగా। ఇప్పుడే ఇక్కడ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి। సో మనం రేపటి నుంచి కలిసి పనిచేస్తున్నామనే ఒక ఎన్వైర్న్మెంట్, ఒక వాతావరణాన్ని సృష్టించండి అంతే। అందుకు పిలిచాము ఇక్కడికి మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని ఇక్కడికి పిలవటానికి, మీతో ఖచ్చితంగా మాట్లాడటానికి, ఈ ప్రోగ్రాం మీకు ఇవ్వటానికి। సమన్వయం అంటే గ్రామీణ స్థాయిలో ఏమిటనేది మీకు పూర్తిగా చెప్పడానికి నేను ఇక్కడికి పిలిపించడం జరిగింది। ఈ విషయాలు మన ఎంపీ గారు కూడా మనం 5 రోజులు విలేజ్ టూర్లో వారు కొన్ని రోజులు వారికి ఇస్తూ ఉన్నాము। ఎక్కడైతే వారికి కన్వీనియంట్గా, వారికి కొంచెం ఫ్రీగా ఉంటుందో ఆ రోజుల్లో వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను। ముఖ్యంగా మన ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు 2 ఓట్లు అడగాల్సిన బాధ్యత। ఒకటి దేవర ప్రసాద్ గ్లాసు గుర్తుకు మీరు ఓటేయాలి, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి। అలాగే ఆ పార్లమెంట్ అభ్యర్థి సైకిల్ గుర్తుకి హరీష్ మాధుర్ గారికి వెయ్యాలి। ఇది ఖచ్చితంగా మనం చెప్పగలగాలి। మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి। నాతో పాటు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా। నేను నా ఓటు అడగడంతో పాటు హరీష్ మాధుర్ గారికి కూడా ఓటు వేయాలనే విషయాన్ని ప్రతి ఒక్కరికి నేను అడుగుతాను। ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ మాట్లాడుతూ రాబో 40 రోజుల్లో ఏ విధంగా పనిచేయాలి అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించమని అన్నారు। వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లే పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని, దీనిపై కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కారణమంటూ ప్రచారానికి పాల్పడుతున్నారని, ఇది ఎంత మాత్రం నిజం కాదని హరీష్ అన్నారు। అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేక దుష్ప్రచారాలకు పూనుకుంటున్నారని హరీష్ ఎద్దేవా చేశారు। రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని, అభివృద్ధి సంక్షేమం అవుతుందని హరీష్ హామీ ఇచ్చారు। ఈ రోజున ఈ మీటింగ్ లోని ముఖ్య అంశాలు, ఏ విధంగా మనం ఈ 40 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ 40 రోజులు ఎలా మన కార్యాచరణ ఉండాలని, ఈ విషయాలన్నీ కూడా అందరితో చర్చించుకుని రేపన్నాడు ఈ కార్యవర్చన ఎలా ముందుకెళ్తుందో అనేది విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది। ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాటలు ఉల్లంఘించారో, హామీలు ఇచ్చి ఉల్లంఘించారో, ఈ విషయాలన్నీ కూడా కార్యకర్తలతో చర్చించడం జరిగింది। ఎందుకంటే ఈ ఉమ్మడి అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క నియోజకవర్గం, ఈ పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క నియోజకవర్గం గెలిచే పరిస్థితి లేదు। అందువలన ఇలాంటి మాయ మాటలు చెప్పుకుంటూ ఏదో ఒక విధంగా ఓట్లు సంపాదిస్తామని ఆలోచనలో ఉన్నారు। ఖచ్చితంగా మీ వైసీపీ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నా, రేపు రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం, అలాగే సంక్షేమం కూడా ఇప్పిస్తామని కూడా మరొక్కసారి ప్రజలందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం।